సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ విషాదకరమైన సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది. అలా ఎందరో సినీ సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో కన్ను మూసిన పైన ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ నటిగా అడుగుపెట్టి ఇటు బుల్లితెర రంగంలోనూ అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఎన్నో సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలో ముఖ్యంగా సపోర్టింగ్ యాక్ట్రెస్గా తల్లి పాత్రలోనూ అమ్మమ్మ పాత్రలోనూ నటించి అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి ఇక లేదు. మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి, ఆశా శర్మ. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఇక ఆశా శర్మ గారి విషయంలోకి వెళ్తే ఈమె బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో రకరకాల పాత్రల్లో ముఖ్యంగా తల్లి పాత్రలో నటించి అలరించింది. కేవలం బుల్లితెర మీద నటిగా మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హేమామాలిని మరియు ధర్మేంద్రలు కలిసి నటించిన ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించింది. అంతేకాదు ఈవిడ నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే దిశాయే, హమ్ తుమారే హే సనం, ప్యార్తో హోనా హితా ఇలా ఎన్నో సినిమాలలో అమ్మ పాత్రలోనూ అమ్మమ్మ పాత్రలో హీరో హీరోయిన్ల సరసన కలిసి నటించి అలరించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈవిడ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదండి, మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మన స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో కూడా తల్లి పాత్రలో కనిపించి నటించి అలరించింది. అలా ఆ విధంగా ఆదిపురుష్ సినిమాతో ఈవిడ మన తెలుగు ప్రేక్షకులకి ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సుపరిచితురాలు అని చెప్పాలి. అలాంటి ఆశా శర్మ ఇటు బుల్లితెర రంగంలోనూ అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఎన్నో సినిమాలలో నటించి దాదాపు 5 దశాబ్దాలకు పైగా బుల్లితెరపై 50కి పైగా సీరియల్స్ లోను మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దాదాపు 70కి పైగా సినిమాల్లోనూ నటించి అలరించింది. ఇక అలాంటి ఆశా శర్మ గారి వయసు 88 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉంచి చికిత్సను అందిస్తున్న వైనం. ఇక ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన వార్త ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు, ఇటు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతేకాకుండా బుల్లితెర ప్రేక్షకులని పూర్తి దిగ్భ్రాంతి గురి చేసింది. ఓ నటిగా ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర రంగంలో సుస్థిరమైన స్థానాన్ని ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గొప్ప నటీమణి సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆశా శర్మ ఇక లేదు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాలు ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు కలిగించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.